హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో సర్కిల్ 7 మార్క్స్ పార్ట్ 4 చూద్దాం. ఈ పార్ట్ 4తో 7 మార్క్స్ క్లోజ్ అయిపోతాయి, కంప్లీట్ అయిపోతాయి. ఆ నెక్స్ట్ 4 మార్క్స్ చేస్తాను. కానీ ఈ పార్ట్ 4 కొంచెం హార్డ్ అంటే హార్డ్ కాదు, కొంచెం 7 మార్క్స్ కొంచెం క్యాలిక్యులేషన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడండి. అయినా చాలా క్లియర్గా చెప్తాను. ఒకసారి చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ ద సర్కిల్ x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0. అంటే ఏమంటారు చూడండి, x square plus y square minus 2x. ఇదిగో ఇక్కడ మన దగ్గర ఒక సర్కిల్ ఉందంట. ఈ సర్కిల్ వాడు ఇచ్చిన సర్కిల్, ఈ సర్కిల్ ఇది. అదేంటి, x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0 సర్కిల్ ఉంది. ఈ సర్కిల్ ఇంకో సర్కిల్ టచ్ అవుతుందంట. ఇంకో టచ్ అవుతుంది సర్కిల్, ఇంకో సర్కిల్, ఇదిగో ఈ సర్కిల్ టచ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఎక్కడ టచ్ అవుతుంది అన్నాడు, 5,5 దగ్గర టచ్ అవుతుంది అన్నాడు. అంటే ఇక్కడ 5,5 అంటే రేడియస్ ఇదైనా 5 అవుతుంది, ఇదైనా 5 అవుతుంది. సో ఇప్పుడు నేనేంటి, ఈ సర్కిల్ కనుక్కోవాలి. ఈ సర్కిల్ కనుక్కోవాలంటే నాకు ఏం కావాలి, h,k కావాలి. నెక్స్ట్ రేడియస్ కావాలి. ఆల్రెడీ రేడియస్ మనకి 5 అని తెలుసు, ఓకే కదా. ఇప్పుడు నాకు ఈ రెండిటికి, సో C1 ఇది C2 అనుకుంటే, ఇది సెంటర్ 1 ఇది సెంటర్ 2 అనుకుంటూ వస్తాను. ఈ రెండిటికి మిడ్ పాయింట్, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 5, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్ 5. ఈ మిడ్ పాయింట్ 5,5 అవుతుంది. కాబట్టి ఈ C1 C2కి మిడ్ పాయింట్ ఏమవుతుంది మనకి, 5,5 అవుతుంది. కాబట్టి గివెన్ సర్కిల్ ఏముందో చూద్దాం. ఇక్కడ గివెన్ దట్ సర్కిల్ x square plus y square minus 2x minus 4y minus 20 equal to 0. ఈ సర్కిల్కి C కావాలి. C అంటే సెంటర్ రాస్తున్నా, C1. నిన్న మీకు ఆల్రెడీ చెప్పాను, x కోఎఫిషియంట్ ఎంత ఉంటే అంత రాయాలి, గుర్తు మార్చాలి బై 2 చేసి. అంటే 2 ఉంది, బై 2 చేస్తే 1 అవుతుంది. గుర్తు మారితే -1 అంటే 1 అవుతుంది. ఇది బై 2 చేస్తే 2 అవుతుంది, గుర్తు మారిస్తే 2 అంటే 1,2. నెక్స్ట్ రేడియస్ కావాలి. రేడియస్ కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 2 స్క్వేర్, మైనస్ ఆఫ్ -20. సో టోటల్గా ఎంత అవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు √25. √25 అంటే ఎంత అవుతుంది, 5. ఓకేనా. సో C1 C2 వచ్చింది, రేడియస్ కూడా వచ్చింది. చూడండి అక్కడ మీరు కావాలంటే దీనికి రేడియస్ 5 వాడే ఇచ్చాడు, ఎందుకంటే 5,5 మనకు వచ్చింది కూడా అదే వచ్చింది. ఇప్పుడు నాకు లెట్ C2 తీసుకుంటూ వస్తున్నాను. C2 ఈజ్ ఈక్వల్ టు h,k బి ద సెంటర్. దీన్ని నేను సెంటర్ అనుకుంటూ వస్తాను, ఓకేనా. నెక్స్ట్ 5,5 ఈక్వల్ టు దేనికి సమానం అవుతుంది, మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2. కాబట్టి రాద్దాం, మిడ్ పాయింట్ ఆఫ్ C1 C2కి మిడ్ పాయింట్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏమవుతుందా మనకి, 5,5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2 రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే 1 ప్లస్ x2 అంటే మనం తీసుకున్న పాయింట్ చూడండి h/2, ఓకేనా. నెక్స్ట్ 2 ప్లస్ k/2 రాసుకుంటూ వచ్చాను. ఈ మొత్తం దేనికి సమానం, 5,5కి. అంటే 1 ప్లస్ h/2 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ h ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10, h ఈజ్ ఈక్వల్ టు 9, h ఈక్వల్ టు 9. నెక్స్ట్ 2 ప్లస్ k/2 ఈజ్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ k ఈక్వల్ టు 8. సో మనకి ఇప్పుడు టోటల్గా ఏమొచ్చింది, h,k ఈక్వల్ టు 9,8. రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు 5. సెంటర్ రేడియస్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ రాయొచ్చు. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి మనకి, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ దట్ ఈజ్ r స్క్వేర్. సో x మైనస్ 9 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 8 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. ఇది ఎంత అవుతుంది మనకి, x స్క్వేర్ ప్లస్ 81 మైనస్ 2 ఇంటూ 9 అంటే ఎంత అవుతుంది, 18x ప్లస్ ఇది ఎంత అవుతుందా, y స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ 64 మైనస్ 16y
-25 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. -25 ఈక్వల్ 0. మొత్తం ఎంత అవుతుంది చూడరా, x² ప్లస్ y² -18x -16y 145 మైనస్ అంటే 120 ప్లస్ 120 ఈక్వల్ టు 0. 120. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్కి చాలా నీట్గా చేశాను. ఇక్కడ మనకి ఎక్కడైనా డౌట్ వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. C1, C2 రెండింటికి మిడ్ పాయింట్ 5, 5 H, K అనేది సెంటర్గా తీసుకున్నాను. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సెకండ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. మనం ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్. ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ ఏంటి అంటే మనకు ఒక ఐడియా ఉండాలి. ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ప్రాబ్లంలోకి వెళ్దాం. ఇక్కడ 2 సర్కిల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకున్నాను, ఇక్కడ ఒక సర్కిల్ ఉందనుకున్నాను. ఓకేనా, ఇది C1, ఇది C2 అనుకుందాం, ఇది C1, ఇది C2 అనుకుందాం. ఈ 2 సర్కిల్స్కి ఒక ట్యాంజెంట్ డ్రా చేస్తున్నాం. ఒక ట్యాంజెంట్ డ్రా చేశాను. ఇప్పుడు ఈ ట్యాంజెంట్ అంటే దీన్ని మనం ట్యాంజెంట్ డ్రా చేశాను. ఓకే, ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్ అనేది ఒకసారి చూడండి. ఈ ట్యాంజెంట్ అనేది ఇక్కడ డ్రా చేసినప్పుడు ఈ 2 సర్కిల్స్ ట్యాంజెంట్కి సేమ్ సైడ్ ఉన్నాయి. అట్లాంటప్పుడు దీన్ని ఏమంటామంటే డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటాం. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అనాలి. డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఓకే కదా, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఇదిగో ఇక్కడ ఒకటి డ్రా చేశాను, ఇది కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఈ 2 ఒక చోట పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అవుతాయి అనుకుందాం. ఓకేనా, ఈ 2 ఒక చోట పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్ట్ అయినాయి. లేదు అలా కాదనుకోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఇలా గీసేసుకొని ఇలా రాసేసాను అనుకోండి, ఈ 2 ఒక చోట పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అయినాయి. ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఈ ట్యాంజెంట్కి ఈ 2 సర్కిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి, ఈ ట్యాంజెంట్కి ఈ 2 సర్కిల్స్ సేమ్ సైడ్ ఉన్నాయి. ఇది కూడా DCTనే డైరెక్ట్ కామన్ ట్యాంజెంటే, ఇది కూడా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్. ఈ 2 డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ ఒక చోట ఇంటర్సెక్ట్ అయినాయి. ఈ పాయింట్ని ఏమంటామంటే ఈ C1 చూసారా, ఈ C2 ఉంది, ఇది C1 C2 లైన్ జాయినింగ్కి బయట వైపున ఉంది. అంటే ఎలా ఉంది, ఎక్స్టర్నల్ ఉంది. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఓకే కదా, ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఈ ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ ఎప్పుడు డైరెక్ట్ కామన్ అయితే మనం ఏం యూజ్ చేయాలి, ఎక్స్టర్నల్ సెంటర్ యూజ్ చేయాలి. వాడు అడిగింది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అయితే మాత్రమే ఎక్స్టర్నల్ సెంటర్ యూజ్ చేయాలి. వాడు అడిగింది ఇక్కడ ఏంటి, ట్రాన్స్ఫరస్ అంటే ఇవి కాదు. సో డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అంటే మీరు ఎక్స్టర్నల్ గుర్తుపెట్టుకోవాలి. ఎక్స్టర్నల్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ అంటే నేను చేసిన ప్రాబ్లమ్స్లో పార్ట్ 3లో చేసే మనం ఈ C1 C2కి బయట ఉంది అంటే ఈ ఫార్ములా మనకి ఏమవుతుందంటే దీన్ని నేను P అనుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు mx2 మైనస్ nx1 బై m మైనస్ n. నెక్స్ట్ my2 మైనస్ ny1 బై m మైనస్ n. దీన్ని ఏమంటామంటే ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇది డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ యొక్క కాన్సెప్ట్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు దీన్ని C1 అనుకోండి, దీన్ని C2 అనుకోండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది ట్యాంజెంట్. ఈ ట్యాంజెంట్కి సర్కిల్ అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి బోత్ సైడ్స్ ఉన్నాయి. ఇట్లాంటి దాన్ని ఏమంటామంటే మనం ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్. మరి ఇటువైపు కూడా అక్కడ గీయొచ్చుగా, ఇదొక ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్. ఈ ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ P అనేది C1 C2కి ఇంటర్నల్గా ఉంది, మధ్యలో ఉంది. ఇంటర్నల్గా ఉందంటే ఈ Pని ఏమంటామంటే మనం ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్.
ఇంటర్నల్. ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ ఇదేంటిది మనకి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇక్కడున్న పీ కనుక్కోవాలంటే దీన్ని పీ డాష్ అనుకుందాం. ఇక్కడున్న పీ డాష్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏం రాయాలి అంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n రాయాలి, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇదంతా కాన్సెప్ట్ కన్నా ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రాన్స్ఫరస్ అని వచ్చింది అంటే ప్లస్ చేసుకోవాలి, డైరెక్ట్ అని వచ్చిందంటే మైనస్ చేయాలి. సో ట్రాన్స్ఫరస్ అంటే ఏంటి? డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఎక్స్టర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటాం. సో ఇక్కడ ఏం చేద్దాం? ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్స్ యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ని ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ చూడండి, ట్రాన్స్ఫరస్ కనపడిందంటే ఇంటర్నల్ వాడాలి, డైరెక్ట్ కనపడింది అంటే ఏం చేయాలంటే ఎక్స్టర్నల్ వాడాలి. ఎక్స్టర్నల్ అంటే మైనస్ వాడాలి, ఇంటర్నల్ అంటే ప్లస్ వాడాలి. ఇది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్తో ప్రాబ్లం చేద్దాం మనం. ఓకే, ఓకే ప్రాసెస్ ఏంటో చూద్దాం. చివరికి తీసుకొచ్చిన తర్వాత ప్రాసెస్ క్యాలిక్యులేషన్ వరకు మీకు వదిలేస్తాను, మీరు చేయొచ్చు. ప్రాసెస్ మొత్తం నేను చెప్తాను. ఇక్కడ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. పెయిర్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ ట్రాన్స్ఫరస్ అనడు. ట్రాన్స్ఫరస్ అనగానే మీకు వెంటనే గుర్తు రావాల్సింది ఏంటి? ఇదిగో 2 సర్కిల్స్ ఉన్నాయి. ఈ 2 సర్కిల్స్కి ఇదేంటి? ఇది ఒక ట్రాన్స్ఫరస్, ఇది ఒక ట్రాన్స్ఫరస్. ఈ పాయింట్ కావాలి, ఇది C1, ఇదేంటి మనకి C2. ఈ పాయింట్ కావాలి. ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్స్ అలా ఉంటాయి. ముందు 2 సర్కిల్స్కి సెంటర్ కావాలి అంటే C1 కావాలంటే దీన్ని బై 2 చేయండి అంటే ఎంత అవుతుంది? 2. దీన్ని బై 2 చేయండి ఎంత అవుతుంది? 5. మరి R1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 25 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. సో R1 వచ్చింది. నెక్స్ట్ C2 చేద్దాం. C2 చేస్తే ఎంత వచ్చిందిరా? ఇది -2, అది ఎంత అవుతుంది? 3. -2 3. R2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 9 మైనస్ 4 రెండు క్యాన్సిల్ చేస్తా, √9 అంటే 3. ఇప్పుడు మన దగ్గర C1 ఉంది, C2 ఉంది, R1 ఉంది, R2 ఉంది. వాడు అడిగింది ఏంటి? ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్. ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ అంటే ఏం కావాలి? ఇంటర్నల్ సెంటర్ కావాలి. కాబట్టి ట్రాన్స్ఫరస్ అన్న కాబట్టి ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్. ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ అంటే I ఈజ్ ఈక్వల్ టు, దీన్నే మనం I ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాద్దామా? mx2 ప్లస్ nx1 బై ఏంట్రా ఇది? m ప్లస్ n. ఓకేనా? నెక్స్ట్ my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. ఓకేనా? m ప్లస్ n దట్ ఈజ్ ఈక్వల్ టు mx2. ఈ mx2లో ఈ పాయింట్ని x1 y1 అనుకోండి, దీన్ని x2 y2 అనుకోండి. నెక్స్ట్ దిస్ ఈజ్ R1, దిస్ ఈజ్ R2. ఓకేనా? ఈ x1 R2లో ఇక్కడ మనం దీన్ని m అనుకుందాం, n అనుకుందాం. R1 R2నే కానీ m, n అనుకుందాం. ఇప్పుడు mx2, ఇదిగో mx2 1 ఇంటూ -2 ప్లస్ nx1 అంటే 3 ఇంటూ ఎంత అవుతుంది? 6 బై m ప్లస్ n అంటే ఎంత అవుతుంది? 4. ఓకే, నెక్స్ట్ my2, ఇదిగో my2 అంటే 3 ఎంత అవుతుంది? 3 ప్లస్ ny1 ఎంత అవుతుంది? 10 బై ఎంత అవుతుంది? 4. ఓకే రైట్. ఇది ఎంత అవుతుందిరా మనకి? 4/4 అంటే 1 అవుతుంది. 13/4 13/4 1 ఇంటూ my2 అంటే m1y2 1 ఇంటూ 3 ny1 3 ఇంటూ 5 15 3 ఇంటూ 5 ఎంత అవుతుంది? 15 అంటే ఎంత అవుతుంది? 18/4 దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత అవుతుంది మనకి? 1,9/2 ఈ పాయింట్ని మనం ఏమనుకుందామంటే x1, y1 ఈజ్ ఈక్వల్ టు 1,9/2. ఓకే రైట్, క్లియర్. ఎంతవరకు వచ్చింది? C1 వచ్చింది, C2 వచ్చింది, m వచ్చింది, n వచ్చింది, ఇంటర్నల్ సెంటర్ ఆఫ్ సిమిలిట్యూడ్ కూడా వచ్చింది. ఇంటర్నల్లో ఎందుకు చేసాము అంటే ట్రాన్స్ఫరస్ అంటే ఇంటర్నల్ చేయాలి, డైరెక్ట్ అంటే ఎక్స్టర్నల్ చేయాలి. క్లియర్, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు నాకు ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ అయినా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అయినా మనం అప్లై చేయాల్సింది ముందు మనకి
3 ఐటమ్స్ కావాలి. ఫస్ట్ ఎస్ కావాలి. ఎస్ అంటే ఈ రెండింటిలో మీ ఇష్టం వచ్చిన ఈక్వేషన్ తీసుకోండి. ఏ ఈక్వేషన్ తీసుకొని రావచ్చు. న్యూమరికల్స్ ఏది చిన్నగా ఉంటే అది తీసుకోండి. అంటే ఏమని అర్థం మనం x² ప్లస్ y² ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 = 0. దీన్ని ఎస్ అనుకుంటున్నా. ఓకే, =0 అది ఎస్. ఓకే, నెక్స్ట్ S11 అంటే x1² y1² ప్లస్ 4 × x1 మైనస్ 6 × y1 ప్లస్ 4 రాయాలి. S11 అంటే x1 ఉన్న కాడల్లా x ఉన్న కాడల్లా x1 రాయాలి. మరి x1 y1 అంటే ఎంత రాయాలి? 1². నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9/2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 × 1 మైనస్ 6 × 9/2 ప్లస్ 4. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 81/4 ప్లస్ 4 మైనస్. ఓకేనా, దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేసేస్తాను. 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 18 ప్లస్ 4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం చూద్దాం మనం. ఇదెంతమ్మా? 9 అంటే 81/4 మైనస్ 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 81 మైనస్ 4 × 9 36. 4 × 9 36/4. 36/4 అంటే 55. 14 31. 14 ఒకటి 31 ఒకటి. ఇంకెంత మిగులుతుంది మనకి? 45. ఓకే రైట్, 45/4. 45/4. ఓకే, 45/4. S11 = 45/4. చూద్దాం. S11 = ఎంత వచ్చింది మనకి? 45/4. by 4 81 4 6 ఇక్కడ చిన్న మిస్టేక్ చేసాం. ఇక్కడ ఒకసారి చూద్దాం చూడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 81/4 ప్లస్ 4. ఇది 3 టైమ్స్ పోతుంది అనుకుంటా. 3 × 9 అంటే 27 ప్లస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 27/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 81/4. నెక్స్ట్ 9 మైనస్ 18. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం 9/4. ఓకే, 9/4 ఎంత? S11 = 9/4. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎస్ అంటే ఎంత వచ్చిందిరా మనకి? x1² y1² xx1. ఇంకా మనకు కావాల్సింది ఏంటి? S1 ఈక్వేషన్ కావాలి. S1 అంటే ఏం రాయాలి మనకి? సర్కిల్ ఈక్వేషన్లో x² ఉంటే x1 రాయాలి, y² ఉంటే y1 రాయాలి. దీన్ని ఆఫ్ చేయాలి. 2 × x ప్లస్ x1 ఆఫ్ చేయాలి. 3 × y ప్లస్ y1 ప్లస్ 4. ఇప్పుడు ఈ ఈక్వేషన్ రాయాలి. ఈ ఈక్వేషన్ రాయాలంటే x ప్లేస్లో ఎంత రాద్దాం? 1 రాద్దాం. అంటే x × 1 ప్లస్ y × 9/2 ప్లస్ 2 × x ప్లస్ 1 మైనస్ 3 × y ప్లస్ 9/2 ప్లస్ 4 రాయాలి. 9/2 ప్లస్ 4. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేద్దాం. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ తీసేస్తున్నాను. ఓకే, ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసినప్పుడు ఇక్కడ తీసేస్తున్నాను. ఎంత అవుతుందో చూద్దాం మనం. దట్ ఇంప్లైస్ S1 = ఎంత? x అంటే x ప్లస్ ఇది ఎంత అవుతుందిరా? 9y/2. నెక్స్ట్ 2 × x అంటే ఎంత అవుతుంది? 2x ప్లస్ 2 అవుతుంది. మైనస్ 2x మైనస్ 3y మైనస్ 27/2 ప్లస్ 4. సో టోటల్ ఈక్వేషన్ మొత్తానికి LCM 2 తీసుకుంటూ వస్తే 2x ప్లస్ 9y ప్లస్ 4x ప్లస్ 4 మైనస్ 6y మైనస్ 27 ప్లస్ 8 బై మొత్తానికి LCM ఎంత అవుతుందమ్మా? 2 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం యాడ్ చేయండి. ఇక్కడ ఎంత అవుతుంది? ఇది 6x. నెక్స్ట్ మైనస్ అంటే ప్లస్ 3y మనకి మిగిలింది 12 అంటే -15 -15/2 ఇది S1.
సో మనకి ఇక్కడ 3 వాల్యూస్ తెలిసినాయి. గుర్తుపెట్టుకోండి, ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ అన్నా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అన్నా వాడు ఏ కామన్ ట్యాంజెంట్ అన్నా S1 S11 ఒకటి S1 ఒకటి ఈ 3 ఖచ్చితంగా కనుక్కోవాల్సింది. ఈ 3 ఖచ్చితంగా డైరెక్ట్కైనా ట్రాన్స్ఫర్స్కైనా చేయాలి. ఒకే ఒక మార్పు ఈ లెక్క యాజ్ రీజ్గా ఇంకోటి ఎలా చేయొచ్చు అంటే ఈ లెక్క ట్రాన్స్ఫర్స్ కదా, డైరెక్ట్ అడిగారు అనుకోండి మనం ఇందాక ఇంటర్నల్ సెంటర్ చేసాం, ఒక ఎక్స్టర్నల్ సెంటర్ చేస్తాం అంతే, లెక్క మొత్తం సేమ్ ప్రాసెస్. ఇప్పుడు నాకు ఏం కావాలి? కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్. ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్. ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ ఈక్వేషన్ అంటే ఫార్ములా ఏంటి? S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S11. S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S11. S1 స్క్వేర్ అంటే ఎంత చూద్దాం. S1 అంటే ఎంత ఉందో చూడండి మనకి. S1 స్క్వేర్ ఇది మొత్తం S1 అంటే ఎంత? 6x ప్లస్ 3y మైనస్ 15/2. ఈ మొత్తానికి ఏం రావాలమ్మా? హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు S అంటే సర్కిల్ చూడండి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6y ప్లస్ 4 రాస్తున్నా ఇంటూ S11 అంటే ఎంత వచ్చిందిరా మనకి? 9/4 ఇది వచ్చింది. ఈ హోల్ స్క్వేర్కి ఇది క్యాన్సిల్ చేసేస్తాను. ఓకేనా? క్యాన్సిల్ చేస్తాను. మీరు అబ్జర్వ్ చేయండి, ఇది a ప్లస్ b ప్లస్ c అంటే ఇక్కడ ఫార్ములా ఏంటో చూడసారి. a ప్లస్ b మైనస్ c హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. అంటే ఫార్ములా a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ ప్లస్ 2ab మైనస్ 2bc మైనస్ 2ca ఇది ఫార్ములా. ఈ ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. అయిపోయింది ప్రాబ్లం. ఈ క్యాలిక్యులేషన్ ఒకటి వదిలేస్తాను. సో మనకి ముందు దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. దాన్ని ఎక్స్పాండ్ చేస్తే ఏమొచ్చిందో చూద్దాం. a ప్లస్ బి అంటే ఎంత అవుతుందో మనకి? ఇది 36x స్క్వేర్ 3y స్క్వేర్ 3 కాబట్టి ఎంత అవుతుంది మనకి? 9y స్క్వేర్. ఇది ఎంత అవుతుంది? ప్లస్ 225 ప్లస్ 2ab 2 ఇంటూ 3 6 ఇంటూ 3 18xy ప్లస్ 18xy నెక్స్ట్ 2 ఇంటూ 3 6 ఇంటూ 15 అంటే 90 మైనస్ 90y మైనస్ 2 ఇంటూ 30 3 18 180x a స్క్వేర్ ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9తో మల్టిప్లై చేయండి రా. ఇది ఎంత అవుతుంది? 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ నెక్స్ట్ 9 ఇంటూ 4 36x ప్లస్ 9 6 5 ఇంటూ 45 54 రైట్. 54y ప్లస్ 4 ఇంటూ 36. సో టోటల్ ఈక్వేషన్ మనకి ఈ y స్క్వేర్ క్యాన్సిల్ అయితే మనకి మిగిలిపోయిన ఈక్వేషన్ ఎంత వస్తుందంటే 3x స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ మైనస్ 24x మైనస్ 4y ప్లస్ 21 ఈక్వల్ టు 0. ఫైనల్ ఆన్సర్ ఇది రావాలన్నా, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫైనల్ ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ రావచ్చు. ఓకేనా? క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే మీరు చేయగలరు. ఎలాగో ఇక్కడ ఇదిగో ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఫార్ములా వస్తేనే ఈ లెక్క వస్తుంది. సో ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్, డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అర్థమైంది అనుకుంటాను. ట్రాన్స్ఫరస్ అంటే ఈ ట్రాన్స్ఫరస్ కామన్ ట్యాంజెంట్ అన్నా డైరెక్ట్ కామన్ ట్యాంజెంట్ అయినా మీరు రాయాల్సింది S1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు S ఇంటూ S11. ఈ S11 S కనుక్కునేటప్పుడు మనం యూజ్ చేయాల్సిన x1, y1 అనేది ట్రాన్స్ఫరస్ అడిగితే ప్లస్ చేయాలి, డైరెక్ట్ అడిగితే మైనస్ చేయాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ పార్ట్ 5 దగ్గర నుంచి వస్తుంది. థ్యాంక్ యూ.